కర్నూలు జిల్లా నేతన్నల అడ్డ ఎమ్మిగన్నూరు నియోజకవర్గంలో వైసీపీ పట్టు కోల్పోతుందా? కంచుకోటగా ఉన్న సీటును చేజేతుల ప్రత్యర్థుల పరం చేస్తోందా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఎమ్మిగన్నూరు వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే గూటి పక్షులు ఇప్పుడు రెండుగా చీలి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన ముఖ్య నేతలే వర్గ పోరుకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఎమ్మిగన్నూరులో వైసీపీ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. మరి ఈ వర్గ పోరుకు హైకమాండ్ ఫుల్ స్టాప్ పెడుతుందా? మళ్లీ నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకొస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. ఒకే గూటికి చెందిన వర్గాలు రెండుగా విడిపోయి ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. పార్టీ అధిష్టానం ఎన్ని హెచ్చరికలు చేసినా నేతల తీరు మాత్రం మారటం లేదు. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ అంతర్గత పోరు వల్ల ఎమ్మిగనూరు వైసీపీపై ప్రజల్లో ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఇంతకీ ఎమ్మిగనూరు వైసీపీలో ఈ ముసలానికి కారణం ఎవరు? పార్టీ భవిష్యత్తుపై ఈ వర్గపోరు ఎలాంటి ప్రభావం చూపనుంది? రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఓటమికి గల కారణాలపై అంతర్గతంగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్గపోరు కారణంగానే ఓటమి తప్పలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని మాజీ ఎంపీ బుట్టా రేణుకకు పగ్గాలు అప్పగించింది. దీంతో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అసంతృప్తితో బుట్టా రేణుకను ఓడించడానికి కారణమయ్యారని కార్యకర్తల్లో బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు పార్టీ అధిష్టానం చేసిన మార్పుల కారణంగా కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంతో అప్పటికే రేసులో ఉన్న నేతలకు కొత్తగా వచ్చిన నేతలకు మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీ అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇన్ఛార్జిగా నియమించడం, ఆ తర్వాత ఆమె స్థానంలో ఎర్రకోట రాజురెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో ఈ వర్గపోరు మరింత పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవల బుట్టా రేణుక ఫ్లెక్సీని చించేయడంతో ఇది తారస్థాయికి చేరింది. అంతేకాదు బుట్టా ఫౌండేషన్ దగ్గర అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు సంచరించిన వీడియో ఫుటేజ్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అది బుట్టా వర్గీయుల్లో మరింత సెగలు రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని కాదని బీసీల్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు జగన్ టికెట్ ఇచ్చారు. అప్పట్లో ఆయన వర్గీయులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బుట్టా రేణుకనే కొనసాగించారు. ఆమెను ఇన్ఛార్జిగా కొనసాగించడాన్ని ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తమను కాదని ఇతరులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంపై పలుసార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ పట్టుకోల్పోతుందని గ్రహించిన అధిష్టానం బుట్టా రేణుకను ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఆ స్థానంలో చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అంతటితో వర్గపోరు చల్లారుతుందనుకుంటే ఇంకాస్త ఎక్కువైంది. ఎమ్మిగనూరులోని బుట్టా రేణుక కార్యాలయం ఆవరణలో ఈ నెల 27న అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేశారు. ఇద్దరు యువకులు బుట్టా రేణుక కార్యాలయం దగ్గరకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే ఫ్లెక్సీలను చించివేసినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై బుట్టా రేణుక భర్త నీలకంఠం స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా పరోక్షంగా ఎర్రకోట కుటుంబానికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ అంతర్గత పోరు ఎమ్మిగనూరు వైసీపీలో నాయకత్వలేమి సమన్వయ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వర్గపోరు ఇలాగే కొనసాగితే అది పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎమ్మిగనూరు వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కేవలం వర్గపోరే కాదు,
ఇది ఒక రాజకీయ ఆత్మహత్యకు దారితీసే పరిణామం. స్వప్రయోజనాల కోసం పక్కకు తప్పుకోని నేతల మొండితనంతో కింది స్థాయి నాయకుల మధ్య పెరుగుతున్న విశ్వాసరాహిత్యం కారణంగా నియోజకవర్గంలో పార్టీ పట్టుకోల్పోయి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. మరి ఇప్పటికైనా వైసీపీ హైకమాండ్ ఈ విషయంపై దృష్టి సారిస్తుందా? పెత్తనం కోసం సాగుతున్న ఈ పంతానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.